విశాఖపట్నానికి తలమానికమైనటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమలో ప్రభుత్వమే ఆ ఉక్కు పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేసే పనుల్ని వరుసగా గత 5 ఏళ్లుగా చేస్తూ ఉంది. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమైనా ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమైనా ఈ విషయంలో ఒకే పద్ధతిలో వెళ్తూ ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ఏది చెప్తే అదే పద్ధతుల్లోనే వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏ ఒక్క రంగాన్ని ప్రభుత్వ రంగంలో మేము ఉంచము అని చెప్పినటువంటి ధర్మిల ఆ పద్ధతిని జగన్మోహన్ రెడ్డి అనుసరించాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు నేను స్టీల్ ప్లాంట్ను కాపాడుతానని చెప్పేసి ప్రచారం చేసుకున్నాడు. కూటమి మేము దాన్ని కాపాడుతామన్నారు. కాపాడే చర్యలు తీసుకోకపోగా స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తికి కీలకమైనటువంటి ఉద్యోగుల్ని తొలగించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ 2-3 నెలల్ని మనం గమనిస్తే వాలంటరీ రిటైర్మెంట్ పేరుతో శాశ్వత ఉద్యోగులను తొలగించడానికి ఒక కుట్ర చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల్ని దాదాపుగా 3,000 నుండి 4,000 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్ని అర్ధాంతరంగా పనిలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. వాళ్ళని ఆపేశారు. పైగా ఏమంటా ఉన్నాడు, ఉద్యోగులు సరిగ్గా పనిచేయడం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి లేదనే ఒక తప్పుడు మాట కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఉద్యోగులే పని చేయకుండా పోతే ఈ 40 ఏళ్లలో దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి స్టీల్ ప్లాంట్ వివిధ రూపాల్లో పన్నుల రూపంలోనూ లేకపోతే డివిడెండ్ల రూపంలోనూ డబ్బు కట్టింది. కేంద్ర ప్రభుత్వం ఆ స్టీల్ ప్లాంట్ కోసం పెట్టిన ఖర్చు ఏదైనా ఉందంటే తొలినాళ్లలో ఇచ్చినటువంటి 5,000 కోట్ల రూపాయల నిధులు తప్ప ఏ రోజు ఆ స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి ఆర్థిక సహకారం అందించాల. మొన్న కూటమి ప్రభుత్వం నేను వచ్చాను 12,000 కోట్ల రూపాయలు తెచ్చి కూటమి ప్రభుత్వం నేను స్టీల్ ప్లాంట్కి ఖర్చు పెడతానని చెప్పావు. నిజంగా నువ్వు ఆ స్టీల్ ప్లాంట్ని రక్షించడానికి పెట్టావా? స్టీల్ ప్లాంట్ రూపంలో నీకు కావాల్సినటువంటి ధనవంతులకు ఆ డబ్బులు బాకీ ఉంది కాబట్టి ఆ అప్పులు తీర్చడానికి ఇచ్చావా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం చెబుతున్నది అంతా వట్టి మాటలు తప్ప అందులో నిజం లేదు అని చెప్పేసి కార్మిక వర్గానికి అంతా తెలుసు. ఈరోజు నిజంగా వాళ్ళలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈరోజు ఉద్యోగ వర్గాల్ని కార్మికుల్ని తిడుతూ ఉన్నారు. కార్మికులు స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి కావాల్సింది ఏంటి? సొంత గనులు కావాలి. ఇంకా మిట్టల్ ప్లాంట్ ఏర్పాటు అవనే లేదు. ఎక్కడ పునాది రాయి కూడా పడలేదు. నువ్వు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆ స్టీల్ ప్లాంట్ కోసం గనులు ఇవ్వండి అని చెప్పేసి నువ్వు లెటర్ పెట్టేసి వచ్చావే చంద్రబాబు నాయుడు గారు, నీకు ఏమాత్రమైనా విఘ్నత ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రభుత్వ రంగంలో గత 40 ఏళ్లుగా మాకు గనులు లేవని వీళ్ళు అడుగుతూ ఉంటే ఆ గనుల మీద నీకు మాట్లాడే చావా లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తాను. నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మిట్టల్ పరిశ్రమని పక్కన పెట్టు. అది ప్రైవేట్ రంగం. దానివల్ల ఎంత ఒరుగుతుందో ఎంత లాభాలు వస్తాయో అది ఇంకా ఏర్పాటే కాలేదు. ఆకాశంలో నువ్వు నిచ్చెనేస్తూ ఉన్నావు. త్రిశంకు స్వర్గంలో నేను ఈ ప్రపంచాన్ని మొత్తం నేను స్వర్గానికి తీసుకెళ్తానని చెప్పేసి ఉట్టి మాటలు చెప్తా ఉన్నావు. ఏర్పాటు కాని స్టీల్ ప్లాంట్కి సొంత గనులు అడుగుతారా మీరు? ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించమని అడిగే దమ్ము లేనటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము ఈరోజు సవాల్ చేస్తున్నాం. నీకేమాత్రం విఘ్నత ఉన్నా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వాలి అని చెప్పేసి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని కోరు. స్టీల్ ప్లాంట్కి ఉన్నటువంటి అప్పుల్ని మాఫీ చేయమని కోరు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడా కార్పొరేట్ వ్యాపారవేత్తలకు దాదాపుగా ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయల బ్యాంకుల్లో రుణాలని రద్దు చేస్తూ ఉంది, మాఫీ చేస్తూ ఉంది. మీకు ఆ విషయం కనపడలేదా? స్టీల్ ప్లాంట్ అప్పుల్ని ఒక్కసారి మాఫీ చేస్తే నీ కొంపలేమన్నా మునిగిపోతాయి ఈ కేంద్ర ప్రభుత్వానికి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి కార్మికుల శ్రమతో నిర్మించుకున్నటువంటి ఈ విశాఖపట్నానికి ఐకాన్గా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మితే కార్మిక వర్గము చూస్తూ ఊరుకోదు, ఈ విశాఖ నగర ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. కాన్ఫరెన్స్ అయిన తర్వాత ముగింపులో చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ సంబంధించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని విశాఖపట్నం పబ్లిక్ సెక్టర్ కోఆర్డినేషన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చాలా ఎంఓఏలు చేశారు. సుమారుగా 13.25 లక్షల కోట్లు ఎంఓఏలు చేశారు. 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. మేము స్వాగతిస్తున్నాం. వాస్తవంగా 2016లో 2018లో వారు చేసినటువంటి ఎంఓఏలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయని మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు 13 లక్షలు 14 లక్షల కోట్లు ఉద్యోగాలు 10 లక్షల ఉద్యోగాలు అప్పుడు కూడా ప్రకటించారు. ఏ ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? ఏ ఒక్కరికి ఉద్యోగం అనేది రాలేదు. ఈరోజు చిన్న తరహా పరిశ్రమలు ఈరోజు అనేక విధాలుగా మూతలకు గురయ్యే ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వందల చిన్న పరిశ్రమ మూతలు పడ్డాయి. దాని సంగతి ఏం చేస్తున్నారని చెప్పి ఈరోజు చంద్రబాబు ప్రశ్నిస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఈరోజు ప్రైవేటీకరణ కాకుండా కాపాడాలని మేము కోరుకుంటున్నాం.
ఎన్నికల్లో వారు వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం ఇవ్వకపోతే మేము కొనుక్కునే వాళ్ళం కాదు. వాగ్దానం ఇచ్చి ఈరోజు మాట తప్పడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు పరిస్థితి ఏమిటి? ఈరోజు విశాఖపట్నంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని పోర్ట్లో కలిపారు, BHPని BHEలో కలిపారు, HPCLని ONGCలో కలిపారు. మరి స్టీల్ ప్లాంట్ని ఎందుకు సైడ్లో వీళ్ళు కలపరు? ప్రభుత్వం ఒక పరిశ్రమకు ఒక వైఖరి, ఒక పరిశ్రమ వైఖరి ఎట్లా తీసుకుంటారు? అది తీసుకోవడం సాధ్యం కాదు కదా. ఆఖరి HPCL కూడా అత్యంత లాభాలతో నడుస్తున్న HPCLని ONGCలో తీసుకెళ్ళిపారు. కలపాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ప్రభుత్వానికి ఎక్కడ డబ్బులు రావాలో ఆ పరిశ్రమలు కల్పిస్తే డబ్బులు గుంజుకుంటున్నారు. ఎక్కడైతే డబ్బులు పెట్టుబడి వస్తుందో దాని మీద ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద దాడి చేస్తున్నారు. దీని మీద ఎటువంటి పరిస్థితులు కూడా అంగీకరించే పరిస్థితి లేదు. ఈరోజు స్టీల్ ప్లాంట్ వచ్చిందంటే సుమారుగా 32 మంది ప్రాణ త్యాగాలతో వచ్చింది తప్ప ఈ వీళ్ళలాగా బీజేపీ, RSS, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకుల ఆ రోజు ఈ స్టీల్ ప్లాంటు రాలేదు. స్టీల్ ప్లాంటు ప్రజలు పోరాటం ద్వారా వచ్చింది. దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది, మాకు ఉంది. ఆ విధంగా స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా రక్షించుకుంటాం. అనేక లోపాలతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది, అనేక లోపాలతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది. అనేక పరిశ్రమలకు లక్షల కోట్లు రాయితీలు ఇస్తున్నారు ఈరోజు ప్రభుత్వం. ఈరోజు బ్యాంకులు రైట్ ఆఫ్ చేస్తున్నాయి. ఈ సంవత్సర కాలంలో సుమారుగా 16.35 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసే బ్యాంకులకి. అంటే ఏవైతే పరిశ్రమలు డబ్బులు కట్టలేదో, ఎగ్గొట్టేశారో ఆ విధంగా రాయితీ చేస్తున్నాయి. మన సుబ్బరామరెడ్డికి 5,000 కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చింది. స్టీల్ ప్లాంట్కి ఏదో పెద్ద పొడిసినట్టుగా 12,000 రూపాయలు తెచ్చిచ్చామని చెప్తారు. 16 లక్షల కోట్ల రూపాయలు పైజీలు రాయితీలు ఇచ్చారు చిన్న పరిశ్రమలకి. ఏ విధంగా పెట్టుబడితో రాయితీలు ఇస్తారు ప్రభుత్వం? ఎవరి సొమ్మిది? ప్రజల సొమ్మిది. ప్రజలు బ్యాంకులో దాచుకున్నటువంటి సొమ్ముది. ఆ సొమ్మును తీసుకెళ్లి అప్పులు ఇచ్చి అప్పులు తీర్చిపోతే రైట్ ఆఫ్ చేసే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవడిచ్చాడు? ప్రజల సొమ్ము కదా ఇది. ఈరోజు ప్రభుత్వ రంగ పరిశ్రమకు 12,000 కోట్ల రూపాయలు ఇచ్చిన గావులు ఎత్తున్న ఈ ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రంలో అనేక చిన్నతర పరిశ్రమలు ఈరోజు మూతపడుతున్నాయి. మరి ఆ పరిస్థితి ఏంటి? కనుక ఈ చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి ప్రకటనలు మాత్రం అంగీకరించే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.